హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ ఇఫ్ యాజ్ దో గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఇఫ్ లేదా యాజ్ దో. యాజ్ ఇఫ్ లేదా యాజ్ దో అంటే అలా అయినట్లు అని అర్థం. యాజ్ ఇఫ్ యాజ్ దోను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో అతడు అలా అయినట్లు ప్రవర్తిస్తాడు, ఆమె అలా అయినట్లు ప్రవర్తిస్తుంది, అతడు అతనిలా ఫోజు కొడుతున్నాడు, ఆమెలా ఫోజు కొడుతుంది. ఇలాంటి మాటలను చెప్పే సందర్భాలలో మనం యాజ్ ఇఫ్ యాజ్ దోను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ ఫోజెస్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఏ రజనీకాంత్. అతను రజనీకాంత్లా ఫోజు కొడతాడు. షీ వాక్స్ యాజ్ దౌ షీ ఈజ్ ఏ క్వీన్. ఆమె రాణి అయినట్లు నడుస్తుంది. షీ టెల్స్ మీ వర్క్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ మై బాస్. ఆమె నాకు బాస్ అయినట్లు పనులు చెప్తుంది. హీ సేస్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన అంతా తెలిసినట్లు చెబుతాడు. యాజ్ ఇఫ్ లేదా యాజ్ దౌ అంటే అలా అయినట్లు అని అర్థం. యాజ్ ఇఫ్ యాజ్ దౌను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, అతడు అలా అయినట్లు ప్రవర్తిస్తాడు, ఆమె అలా అయినట్లు ప్రవర్తిస్తుంది, అతడు అతనిలా ఫోజు కొడతాడు, ఆమెలా ఫోజు కొడుతుంది. ఇలా చెప్పే సందర్భాలలో మనం యాజ్ ఇఫ్ యాజ్ దౌను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ ఫోజెస్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఏ రజనీకాంత్. అతను రజనీకాంత్లా ఫోజు కొడతాడు. షీ వాక్స్ యాజ్ దౌ షీ ఈజ్ ఏ క్వీన్. ఆమె రాణి అయినట్లు నడుస్తుంది. షీ టెల్స్ మీ వర్క్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ మై బాస్. ఆమె నాకు బాస్ అయినట్లు పనులు చెప్తుంది. హీ సేస్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన అంతా తెలిసినట్లు చెబుతాడు.